సో ఇప్పుడు మనం పెనిన్సులార్ రివర్స్ చూద్దాం. సో పెనిన్సులార్ రివర్స్ అనొచ్చు లేదా ద్వీపకల్ప నదీ వ్యవస్థ గురించి డిస్కస్ చేయొచ్చు. సో ద్వీపకల్ప నదీ వ్యవస్థలో అవి ప్రవహించే దిశని బట్టి కొన్ని బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్తాయి, కొన్ని అరేబియన్ సీలోకి వెళ్తాయి. సో వాటి బట్టి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అండ్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్గా విడదీయచ్చు. అయితే ద్వీపకల్ప నదీ వ్యవస్థ పెనిన్సులార్ రివర్ సిస్టంలో మనం ముఖ్యంగా ఫస్ట్ చూసేది ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. సో ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్లో ఇంపార్టెంట్గా చెప్పేది ఒకటి గోదావరి రివర్, రెండోది కృష్ణ, కావేరి, మహానది. సో వీటిని మేజర్ రివర్స్గా చెప్తాం, గోదావరి, కృష్ణ, కావేరి, మహానది. అయితే వీటిలో ముఖ్యంగా గోదావరి. యాక్చువల్గా ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నది ప్రధానంగా ప్రవహించడం వేరు, నది కంప్లీట్గా ఒక ప్లేసెస్ని ఆక్యుపై చేసుకోవడం వేరు. రివర్ బేసిన్ అంటాం. రివర్ బేసిన్ అంటే ఆ నది చేత ఆక్రమించబడిన కంప్లీట్ ప్లేస్ని రివర్ బేసిన్ అని చెప్పచ్చు. రివర్ మేజర్లీ ఫ్లోయింగ్ అంటే అసలు ముఖ్యంగా దాని యొక్క మెయిన్ ఫ్లో డైరెక్షన్ అనేది ఏ స్టేట్స్లో ఉంది, సో అది ఎలా వెళ్తుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. అయితే మనం ఇక్కడ రివర్ బేసిన్ గురించి మాట్లాడలేదు, కేవలం రివర్స్ గురించి మాట్లాడుతున్నాం. గోదావరి రివర్ అనేది మనకి మహారాష్ట్రలో ఆరిజినేట్ అయింది. అందరికీ తెలుసు అది నాసిక్ దగ్గర ఆరిజినేట్ అయిందని. దాని తర్వాత దట్ రివర్ ఎంటర్స్ ఇంటూ దట్ తెలంగాణ, అండ్ తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్, అండ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత ఫైనల్లీ ఇట్ క్రియేట్స్ అ డెల్టా. సో ఆంధ్రప్రదేశ్ దగ్గర ఇది ఒక డెల్టాని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్లో డెల్టాని క్రియేట్ చేసిన తర్వాత ద రివర్ ఫైనల్లీ ఎంటర్స్ ఇంటూ దట్ బే ఆఫ్ బెంగాల్. అది బే ఆఫ్ బెంగాల్లోకి రావడం జరుగుతుంది. సో దట్ ఈజ్ అబౌట్ గోదావరి రివర్. అయితే గోదావరి రివర్ యొక్క ఉపనదుల వల్ల, అది ప్రవహించే దిశల వల్ల మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, కర్ణాటకలో కూడా గోదావరి నది అనేది వ్యాపించి ఉంది. వెరీ లిటిల్ పర్సెంటేజ్, స్మాల్ పర్సెంటేజ్ ఆఫ్ గోదావరి రివర్ బేసిన్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ కర్ణాటక అండ్ మధ్యప్రదేశ్ ఆల్సో. కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిస్సా లాంటి ప్రాంతాల్లో చాలా తక్కువ పర్సెంటేజ్తో గోదావరి రివర్ బేసిన్ అనేది ఉంది. అయితే గోదావరి మేజర్గా ప్రవహించే మాత్రం మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ వచ్చేసి ఛత్తీస్గఢ్. ఈ ప్రాంతాన్ని గుర్తుపెట్టుకుంటాం. ఇదంతా గోదావరితో సంబంధం ఉన్నదే, కానీ మెయిన్గా ప్రవహించేదైతే మాత్రం ఇది. సో దట్ ఈజ్ అబౌట్ దట్ గోదావరి రివర్. సో గోదావరి ఆరిజినేటెడ్ ఇన్ దట్ మహారాష్ట్ర, ఆఫ్టర్ దట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అండ్ ఫైనల్లీ ఎంటర్స్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్. నెక్స్ట్ వన్ కృష్ణా రివర్. కృష్ణా ఈజ్ ఆల్సో ఆరిజినేటెడ్ ఇన్ మహారాష్ట్ర. సో కృష్ణా రివర్ కూడా మహారాష్ట్రలోనే ఆరిజినేట్ అయింది. దాని తర్వాత కర్ణాటకలోకి, కర్ణాటక నుంచి తెలంగాణకి, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి, అండ్ ఫైనల్లీ ఆంధ్రప్రదేశ్లో ఇట్ క్రియేట్స్ డెల్టా అండ్ ఎంటర్స్ ఇంటూ దట్ బే ఆఫ్ బెంగాల్. సో దాని తర్వాత బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో దట్ ఈజ్ అబౌట్ ద కృష్ణా రివర్. సో కృష్ణా రివర్ పుట్టింది కూడా మహారాష్ట్రలోనే, తర్వాత ఇలా ఏర్పడడం జరుగుతుంది. అయితే ఈ మధ్యలో ఏదైతే ఏరియా ఉందో, యాక్చువల్గా గోదావరి అండ్ కృష్ణా రివర్స్ పుట్టినవి మహారాష్ట్రలోనే, కానీ వీటి డైరెక్షన్ చేంజ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈ రెండిటికి మధ్యలో కూడా మనకి ఒక గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ అనేవి ఉన్నాయి, ఒక గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్. సో వీటిని ఏమని పిలుస్తాము అంటే హరిశ్చంద్ర రేంజ్ అని పిలుస్తాం. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, హరిశ్చంద్ర రేంజ్. అంటే గోదావరి, కృష్ణ ఈజ్ ఆరిజినేటెడ్ ఇన్ మహారాష్ట్ర, దే ఆర్ ఎంటర్డ్ ఇన్ టు ద బే ఆఫ్ బెంగాల్. మహారాష్ట్రలో పుట్టి బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్తాయి, కానీ డిఫరెంట్ డైరెక్షన్లో ఉండడానికి కారణం మహారాష్ట్రలోని హరిశ్చంద్ర రేంజ్ అనే ప్రాంతం. నెక్స్ట్ వచ్చేసి దట్ ఈస్ అబౌట్ ద కృష్ణా రివర్. నెక్స్ట్ మనకున్నది కావేరీ రివర్. కావేరీ ఆరిజినేటెడ్ ఇన్ కర్ణాటక. సో కావేరీ కర్ణాటకలో ఆరిజినేట్ అయింది, బ్రహ్మగిరి హిల్స్ అనే ప్రాంతంలో. దాని తర్వాత ఇట్ ఫ్లోస్ ఇంటూ దట్ కేరళ అండ్ తమిళనాడు అండ్ ఫైనల్లీ క్రియేట్స్ అ డెల్టా అండ్ ఎంటర్స్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్. సో కొంత పార్ట్ ఆఫ్ 3% ఆఫ్ వాటర్ అనేది మనకి కేరళలో కూడా ఉంది. సో కర్ణాటక, కేరళలో ప్రవహించి తమిళనాడుకి వెళ్ళి తమిళనాడులో డెల్టాని క్రియేట్ చేసి కావేరీ రివర్ బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో దట్ ఈస్ అబౌట్ దట్ కావేరీ రివర్. అంటే గోదావరి, కృష్ణ, కావేరీ మూడు నదులు కూడా మనకి ఎక్కడ ఆరిజినేట్ అయ్యాయి అంటే వెస్ట్రన్ ఘాట్స్లో. ఇవన్నీ కూడా మనకి పశ్చిమ కనుమల్లో ఆరిజినేట్ అయ్యి తూర్పు కనుమల దిశగా ప్రవహిస్తాయి. దే ఆర్ ఆరిజినేటెడ్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్, బట్ దే ఫ్లో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ విచ్ ఘాట్స్ అంటే ఈస్టర్న్ ఘాట్స్. ఈ వీటికి కామన్గా ఉన్న ఫ్యూచర్ ఏంటి అంటే ఇవి అన్నీ కూడా డెల్టాని క్రియేట్ చేస్తాయి. కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ అవుతుంది, కావేరీ డెల్టా అనేది తమిళనాడులో క్రియేట్ అవుతుంది, అండ్ ఫైనల్గా ఇవన్నీ బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్తాయి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి మహానది. సో మహానది అనేది ఆల్మోస్ట్ ఒడిస్సా, సో ఒడిస్సా ప్రాంతంలో ప్రవహించే ముఖ్యమైన నదిగా చెప్పొచ్చు. సో ఫైనల్గా ఇది మనకి ఒడిస్సాలో డెల్టాని క్రియేట్ చేసి బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళడం జరుగుతుంది.
సో ఇవి మనకి ఇంపార్టెంట్గా చెప్పుకునే నదులు, ఈస్ట్ ఫ్లోయింగ్ అంటాం. గోదావరి, కృష్ణ, కావేరి, మహానది. ఇవి కాకుండా నాగవల్లి, వంశధార, తుంగభద్ర అండ్ పెన్నా ఇలాంటి నదులు కూడా మాట్లాడొచ్చు. ఫస్ట్ మేజర్ నదులు చూద్దాం. సో ఇవన్నీ కూడా మేజర్ నదులుగా గుర్తుపెట్టుకోండి. అంటే క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ విల్ ఫ్లో ఇన్ ద వెస్ట్వర్డ్ డైరెక్షన్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఈ క్రింది వాటిలో వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఏది? ఆప్షన్ ఏ గోదావరి, ఆప్షన్ బి కృష్ణ, ఆప్షన్ సి కావేరి, ఆప్షన్ డి వచ్చేసి నర్మదా. ఈ క్రింది వాటిలో మనకి పడమటిన ప్రవహించే నదులు ఏవి అని అడుగుతారు. ఇవన్నీ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి నర్మదా రివర్ అవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ చూడొచ్చు. లేదా గోదావరి, కృష్ణ, కావేరి ఎంటర్స్ ఇంటూ విచ్ సీ అని అడుగుతారు. బే ఆఫ్ బెంగాల్. లేకపోతే దే ఆర్ ఆరిజినేటెడ్ ఇన్ వెస్టర్న్ ఘాట్సా, ఈస్టర్న్ ఘాట్స్ అని అడుగుతారు. వెస్టర్న్ ఘాట్స్. గోదావరి అండ్ కృష్ణ అనేవి ఏ రేంజ్ వల్ల మహారాష్ట్రలో విడదీయబడతాయని అడుగుతారు. హరిశ్చంద్ర రేంజ్ అనే దానివల్ల విడదీయబడతాయి. భారతదేశంలో లాంగెస్ట్ రివర్ ఈస్ గంగా. బట్ పెనిన్సులర్ ఇండియా మనకి ఏమైతే ద్వీపకల్ప వ్యవస్థ ఉందో పెనిన్సులర్ ఇండియా అంటున్నామో, పెనిన్సులర్ రివర్ ఆఫ్ ఇండియా లాంగెస్ట్ రివర్ ఈస్ గోదావరి. సో అలాగే దక్షిణ భారతదేశంలో కూడా మనకి అతి పొడవైన నదిగా లాంగెస్ట్ రివర్గా గోదావరిని చెప్పడం జరుగుతుంది. అలాగే గోదావరి అనగానే మనకి ఇంపార్టెంట్గా గుర్తుకు రావాల్సిన ప్రాజెక్ట్ ఏది అంటే పోలవరం ప్రాజెక్ట్. సో పోలవరం ప్రాజెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు దట్ గోదావరి విచ్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏరియా. సో దాని తర్వాత కృష్ణ రివర్కి సంబంధించి 2 ఇంపార్టెంట్ డ్యామ్స్ ఉన్నాయి. వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఆల్మట్టి డ్యామ్ అని పిలుస్తాం, రెండోది వచ్చేసి నాగార్జున సాగర్ అంటాం. ఇటీవల న్యూస్లోకి రావడం జరిగింది. సో నాగార్జున సాగర్ డ్యామ్, ఆల్మట్టి డ్యామ్ రెండు కృష్ణ రివర్ మీదే. అయితే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే నాగార్జున సాగర్ డ్యామ్ తెలంగాణలో ఉంటే ఆల్మట్టి డ్యామ్ అనేది మనకి ఎక్కడుంది అంటే కర్ణాటకలో ఉంది. సో దట్ ఈస్ అబౌట్ దట్ కృష్ణ రివర్. కావేరీ రివర్ అనగానే మనకి అగైన్ 2 డ్యామ్స్ గుర్తుకు రావాలి. ఒకటి కేఆర్ఎస్ డ్యామ్, కృష్ణరాజ్ సాగర్ డ్యామ్ అంటాం, రెండోది వచ్చి మెట్టూరు డ్యామ్ అని పిలుస్తాం. ఈ రెండు కూడా మనకి కావేరీ రివర్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. అయితే కృష్ణరాజ్ సాగర్ డ్యామ్ అనేది కర్ణాటకలో ఉంది. ఆంధ్రప్రదేశ్కి పోలవరం ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంటో కర్ణాటకకి కృష్ణరాజ్ సాగర్ డ్యామ్ అనేది అంత ఇంపార్టెంట్. సో దాని తర్వాత మనకి మహానది, భారతదేశంలోనే అతి పొడవైన డ్యామ్ అంటాం. ద లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ అంటే హీరాకుడ్. మనకి హీరాకుడ్ అనేది దేని మీద కట్టారు అంటే మహానది. ఈ ఒక్క 4 నదుల్ని బేస్ చేసుకునే లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. లాంగెస్ట్ డ్యామ్ హీరాకుడ్, మహానది మీద కట్టారు, ఒడిస్సాలో ఉంది. అండ్ కర్ణాటకలో చాలా ఫేమస్ డ్యామ్ కృష్ణరాజ్ సాగర్ డ్యామ్, కావేరీ నది మీద కట్టారు. అండ్ కృష్ణా నదికి సంబంధించి ఆసియాలోని, ప్రపంచంలోని, భారతదేశంలోని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డ్యామ్ నాగార్జున సాగర్, ద లార్జెస్ట్ రాక్ కట్ డ్యామ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. దట్ ఈస్ అ నాగార్జున సాగర్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ ఆన్ కృష్ణా రివర్. సో నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలవరం ప్రాజెక్ట్. ఇవి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్లో మేజర్గా నేర్చుకునే బేసిక్స్. కానీ ఎస్ఐ లాంటి ఎగ్జామ్స్కి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి ఆయుపట్టు గోదావరి రివర్. గోదావరి నది అగ్రికల్చర్ పరంగా, ఇండస్ట్రీ పరంగా, వివాదాస్పదాల పరంగా, బౌండరీస్ పరంగా చాలా ఇంపార్టెన్స్ అనేది నెలకొల్పింది సబ్జెక్ట్ వైజ్గా. సో కాబట్టి అది ఎలా అయితే కాన్సెప్ట్ని డెవలప్ చేసుకుంటూ వస్తుందో మనం కూడా అలాగే చూడాలి. గోదావరి రివర్ యొక్క డీటెయిల్స్, గోదావరి ట్రిబ్యూటరీస్, గోదావరి అడ్వాంటేజెస్ అండ్ లాస్ట్కి వచ్చేటప్పటికి గోదావరికి సంబంధించిన అనదర్ ఇంపార్టెంట్ కీ ఫ్యాక్ట్స్. సో ఫస్ట్ గోదావరి రివర్ గురించి చూద్దాం. గోదావరి రివర్ ఈజ్ ఆరిజినేటెడ్ ఇన్ మహారాష్ట్ర. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు గోదావరి రివర్ అనేది మనకి మహారాష్ట్రలో పుట్టింది అని. ఎక్కడ పుట్టింది అంటే నాసిక్. ఏ ప్లాట్యూ దగ్గర పట్టిందంటే త్రయంబకేశ్వర్. గోదావరి అనేది మనకి నాసిక్లోని బిలే లేక్, బిలే సరస్సు దగ్గర త్రయంబకేశ్వర్ పీఠభూమిలో పుట్టింది. దాని తర్వాత నాందేడ్ అనే స్టేట్స్, డిస్ట్రిక్ట్స్ మహారాష్ట్రలో వివిధ ప్రాంతాల గుండా ప్రవహిస్తూ చివరికి నాందేడ్ అనే డిస్ట్రిక్ట్ దగ్గరకు వస్తుంది. నాందేడ్ డిస్ట్రిక్ట్ని దాటగానే గోదావరి మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి వెళ్తుంది. తెలంగాణలోని ఇంపార్టెంట్ ప్రదేశాలైన మనకి ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ ఇలాంటి ప్రదేశాల గుండా గోదావరి రివర్ అనేది ప్రవహిస్తుంది. ఆదిలాబాద్ లేకపోతే బాసరా ఇలాంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో బాసరా, ధర్మపురి, భద్రాచలం ఇలాంటి ప్రాంతాల్లో గోదావరి ప్రవహిస్తూ చివరికి భద్రాచలం దగ్గర పాపికొండలకు వచ్చి గోదావరి రివర్ చేరుతుంది. పాపికొండల్ని వన్స్ క్రాస్ చేయగానే గోదావరి రివర్ ఎంటర్స్ ఇంటూ ద ఆంధ్రప్రదేశ్లోకి స్టార్ట్ అవుతుంది. సో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా ఇది రాజమండ్రి అనే ప్రదేశానికి చేరుకుంటుంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఈస్ట్ గోదావరి. దాని తర్వాత అక్కడున్న ల్యాండ్ ఫామ్ దృష్ట్యా గోదావరి రివర్ అనేది 7 స్ట్రీమ్స్ కింద విడిపోతుంది. దానినే గౌతమి, వశిష్ఠ, వైనతేయ, భరద్వాజ, కౌశిక అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం.
ఇలా 7 పాయల కింద విడిపోయి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఈ 2 జిల్లాల వ్యాప్తంగా గోదావరి రివర్ ఆక్యుపై చేసుకుంటుంది. చివరిగా నర్సాపురం అనే ప్రాంతం దగ్గర గోదావరి ఒక డెల్టాని క్రియేట్ చేసి బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద గోదావరి రివర్. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఇలాంటివి అవసరం లేదు. గోదావరి రివర్ గురించి ఎలాంటివి తెలుసుకోవాలి అంటే ఇది ఎక్కడ పుట్టింది అనే దగ్గర ప్లాట్యూ అనేది చాలా ఇంపార్టెంట్. త్రయంబకేశ్వర్ ప్లాట్యూ. ఏ ప్లేస్ అంటే నాసిక్. నాసిక్ అనగానే మీకు వెంటనే 2 క్వశ్చన్స్ గుర్తుకు రావాలి. నాసిక్ అంటే గోదావరి, నాసిక్ అంటే కుంభమేళా. గోదావరికి కుంభమేళా అనేది నాసిక్ ప్రదేశంలో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈ గోదావరి అనేది లాట్ ఆఫ్ హిల్స్తో కవర్ చేయబడి ఉంది. గోదావరి అసలు వెస్ట్రన్ ఘాట్స్లో పుట్టింది అనుకుంటే వెస్ట్రన్ ఘాట్స్లోనే మనకి నెంబర్ ఆఫ్ కొండలు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ హిల్స్ ఉన్నాయి. సో వాటిలో ఒకటి వచ్చేసి మనం ఏమని చెప్తామంటే అజంతా రేంజ్, అజంతా కొండలు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మహేదో హిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సత్మలా కొండలు, సత్మలా హిల్స్. ఇంకొకటి వచ్చేసి హరిశ్చంద్ర రేంజ్. అంటే గోదావరి నది మొత్తం కూడా హరిశ్చంద్ర కొండలు, సత్మలా కొండలు, అజంతా కొండలు, మహీదో కొండలు ఈ కంప్లీట్గా వీటితో ఆక్యుపై చేయబడి ఉంది. అందుకే ఏదైతే వర్షపాతం వచ్చిందో ఈ కొండల గుండా నేరుగా ప్రవహిస్తూ త్రయంబకేశ్వర్ దగ్గర బిలే లేక్ దగ్గరకు వచ్చి కలెక్ట్ అవుతాయి. ఆ బిలే లేక్ దగ్గరలోనే ఈ గోదావరి రివర్ అనేది ఆరిజినేట్ అయింది. అందుకే ఎక్కువ వర్షపాతాలు వచ్చినా లేకపోతే ఎక్కువ వాటర్ కలెక్ట్ అయినా గోదావరి రివర్ పోటెత్తడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీని యొక్క ప్రదేశం అని చెప్పొచ్చు. వన్స్ దీన్ని క్రాస్ చేయగానే ఇది వచ్చే ప్రదేశం ఏది అంటే నాందెండ్కి వస్తుంది. నాందెండ్ని క్రాస్ చేయగానే ఈ గోదావరి రివర్ డైరెక్ట్లీ ఎంటర్స్ ఇన్ టు ద తెలంగాణ. తెలంగాణలో కూడా మీరు భద్రాచలం, ధర్మపురి అలాంటి ప్లేసెస్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో తెలంగాణని క్రాస్ చేయగానే ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి, నర్సాపురం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇలాంటి ప్రాంతాల్లో ఇది ప్రవహిస్తుంది. అండ్ ఫైనల్గా మనకి నర్సాపురం దగ్గర ఈ రివర్ అనేది మనకి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది, విచ్ ఈజ్ క్రియేటింగ్ అ డెల్టా. అది డెల్టాని క్రియేట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్ గోదావరి రివర్. ఇక్కడి నుంచి అంటే త్రయంబకేశ్వర్ నుంచి డెల్టా వరకు ఇది ప్రవహించే టోటల్ లెంత్ వచ్చేసి 1465 కిలోమీటర్స్, 1465 కిలోమీటర్లు. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద నదిగా దీన్ని పిలుస్తున్నాం. అలాగే దీన్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు, సౌత్ గంగా లేదా దక్షిణ గంగా. భారతదేశంలో దక్షిణ గంగా అని చెప్పేసి ఏ రివర్ని పిలుస్తారు అంటే గోదావరి. రుద గంగా లేదా ఓల్డ్ గంగా అని చెప్పేసి కూడా దేన్ని పిలుస్తారు అంటే గోదావరి. గోదావరిని కూడా రుద గంగా అని చెప్పేసి పిలుస్తారు, దక్షిణ గంగా లేదా రుద గంగా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద గోదావరి రివర్. మరైతే గోదావరి రివర్కి సంబంధించి ఇంపార్టెంట్ స్టేట్స్ గురించి చూడాలి. అంటే అది ఏ ఏ స్టేట్స్లో ప్రవహిస్తుంది అనేది చూడాలి. ముఖ్యంగా అది ప్రవహించే స్టేట్స్ ఏంటి అంటే ఒకటి వచ్చేసి మహారాష్ట్ర, రెండోది వచ్చేసి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, అండ్ మూడోది వచ్చేసి ఛత్తీస్గఢ్. సో ఈ స్టేట్స్లో ఎక్కువ గోదావరి రివర్ ప్రవహిస్తుంది. మహారాష్ట్రలో 48.65%, అండ్ నెక్స్ట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి 23.40%, అండ్ ఛత్తీస్గఢ్లో 12.49%. మరి మైనర్గా ప్రవహించే రాష్ట్రాలు ఏవి అంటే కర్ణాటక, ఒడిస్సా, మధ్యప్రదేశ్. సో కర్ణాటకలో 1.41%, ఒడిస్సాలో 5.67%, మధ్యప్రదేశ్లో 8.63%. అంటే మొత్తం మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా. మేడం ఎలా గుర్తుపెట్టుకోవాలి, గుర్తుండవు కదంటే అది ఈజీయేనండి. ఫస్ట్ మహారాష్ట్రని గుర్తుపెట్టుకోండి, మధ్యప్రదేశ్ అంటే వెంటనే దాని నుంచి విడిపోయిన స్టేట్ గుర్తుకు రావాలి ఛత్తీస్గఢ్, అండ్ ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ గుర్తొస్తుంది, ఇంకా ఒడిస్సా, కర్ణాటకని గుర్తుపెట్టుకుంటే చాలు. అయితే ఈ స్టేట్స్ నుంచి క్వశ్చన్ ఎలా అడుగుతారు, ఈ కింది వానిలో గోదావరి ప్రవహించని స్టేట్ ఏది అని అడుగుతారు. ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి అస్సాం. గోదావరి ప్రవహించని ప్రదేశం ఏది అంటే అస్సామే. లేకపోతే గోదావరి ప్రవహించే రాష్ట్రాల్లో అత్యధిక పర్సంటేజ్ ఆఫ్ రాష్ట్రం ఏది, అత్యధికంగా గోదావరి ఉండే పర్సంటేజ్ ఆఫ్ రాష్ట్రం ఏది అని అడిగితే ఆన్సర్ వచ్చేసి మనకి మహారాష్ట్ర డైరెక్ట్గా పెట్టచ్చు. ఒకవేళ పర్సంటేజ్ అడిగితే 48.65. పర్సంటేజెస్ మ్యాక్సిమం అడగరు, ఎందుకంటే ఈ డేటా అనేది మనకి పర్ఫెక్ట్ కాదు. ఒక్కొక్కసారి నది యొక్క ఆ విధానం వల్ల అక్కడ ఉండే మనకి డిఫరెంట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ పర్సంటేజెస్లో స్లైట్ మార్పులు అనేవి సంభవిస్తాయి. అందుకే స్టేట్స్ని మాత్రమే అడుగుతారు. లార్జెస్ట్ స్టేట్ వచ్చేసి మనకి మహారాష్ట్ర. అతి తక్కువగా ప్రవహించేది ఏది అంటే కర్ణాటక 1.41%. సో వీటిని ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకటి మహారాష్ట్ర, రెండు కర్ణాటక. ఏ విషయానికి వస్తే గోదావరి యొక్క ప్రవహించే విషయానికి వస్తే నెక్స్ట్ వచ్చేసి మనకి గోదావరి యొక్క ట్రిబ్యూటరీస్ అనేవి చూడాలి. సో గోదావరికి ట్రిబ్యూటరీస్ ఏముంటాయి? సో గోదావరి హ్యావ్ సో మెనీ ట్రిబ్యూటరీస్ ఆర్ దేర్.
ఒక ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీగా మనం మంజీరా అని చెప్తాం. మంజీరా ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ టు ద గోదావరి, ఉపనది అని. అండ్ రెండోది వచ్చేసి మనకి వరద అనే రివర్ని చెప్తాం, వార్దా. అండ్ ఇంకొకటి వచ్చి వైన్ గంగా అనే నదిని చెప్తాం. ఈ వరద, వైన్ గంగా కలిసి ఏ నదిని ఏర్పరుస్తాయంటే ప్రాణహిత అనే నదిని ఏర్పరుస్తాయి, ప్రాణహిత. సో అది కూడా ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి. నెక్స్ట్ మనకి ఇంకొక ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీగా దేన్ని చెప్పచ్చు అంటే ఇంద్రావతి. ఇంద్రావతి ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ టు ద గోదావరి. దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి మనం శబరి అంటాం. సో శబరి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ టు ద గోదావరి. సో శబరి నుంచి వచ్చిన ఇంకొక ట్రిబ్యూటరీ సీలేరు అనేది. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీగా మనం దేని చెప్పచ్చు అంటే కిన్నెరసాని. కిన్నెరసాని, శబరి, ఇంద్రావతి, సీలేరు, మంజీరా, ప్రాణహిత, వరద, వైన్ గంగా అండ్ వన్ మోర్ రివర్ ఈజ్ దేర్ అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ ప్రాణహిత. సో ఇవన్నీ కూడా ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి. జనరల్గా గుర్తుపెట్టుకోండి, ఈ మొత్తం ఉపనదుల్లో చాలా ఇంపార్టెంట్ ఉపనదిగా మంజీరా అని చెప్తాం. సో మంజీరా ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ టు ద గోదావరి. గోదావరికి ఉన్న అన్ని ఉపనదుల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ చాలా ముఖ్యమైనదిగా మంజీరా అని చెప్పచ్చు. సో ఇంద్రావతి, ఇంద్రావతి ఒడిస్సా నుంచి నేరుగా మనకి గోదావరికి కనెక్ట్ అవుతుంది. శబరి, సీలేరు అనేవి మనకి ముఖ్యంగా ఒడిస్సా ప్రాంతం నుంచి ఛత్తీస్గఢ్ నుంచి డైరెక్ట్గా మనకి గోదావరికి కనెక్ట్ అవుతాయి. సో మనకి ఇంద్రావతి అండ్ శబరి, సీలేరు గోదావరి ఉపనదులే. ఒడిస్సా, ఛత్తీస్గఢ్ స్టేట్ని గుర్తుపెట్టుకోవాలి. వరద, వైన్ గంగా అనగానే మనం వెంటనే మధ్యప్రదేశ్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మంజీరా అనగానే మహారాష్ట్రాని, కిన్నెరసాని అనగానే తెలంగాణని. ఇలా గుర్తుపెట్టుకుంటే గోదావరి యొక్క ఉపనదులు కూడా గుర్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ మంజీరా, ఆప్షన్ బి కిన్నెరసాని, ఆప్షన్ సి ఇంద్రావతి, ఆప్షన్ డి మూసి. ఈ క్రింది వాటిల్లో గోదావరి యొక్క ఉపనది కానిది ఏది అని అడుగుతారు. సో ఉపనది కానిది ఏది అంటే మూసి అవుతుంది, ఎందుకంటే మూసి ఈజ్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణా నది. మూసి కృష్ణా నదికి ఉపనది. సో ఉపనదుల నుంచి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అలా అయితే గోదావరికి ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ లిస్ట్ ఒకసారి చూద్దాం. సో ఇంపార్టెంట్గా ఏం ట్రిబ్యూటరీస్ ఉన్నాయి గోదావరికి? ఒకటి ఇంద్రావతి అనేది ఉంది. ఆల్రెడీ మనకు తెలుసు ఇంద్రావతి అనేది ఏ స్టేట్కి సంబంధించింది? ఒడిస్సాకి. ఇంద్రావతి నేషనల్ పార్క్ ఉంది, ఇంద్రావతి డ్యామ్ ఉంది. అంటే ఇంద్రావతి డ్యామ్ అన్నా, ఇంద్రావతి నేషనల్ పార్క్ అన్నా, ఇంద్రావతి రివర్ అన్నా మనకి వెంటనే గుర్తుకు రావాల్సిన స్టేట్ ఏది అంటే ఒడిస్సా అనే స్టేట్. ఇది దేనికి ఉపనది అంటే గోదావరి నదికి ఉపనది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రాణహిత అనే నది ఉంది. ప్రాణహిత ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ రివర్. ఎందుకు? ప్రాణహిత విల్ క్రియేట్ అ వాటర్ బోర్డర్ బిట్వీన్ ద మహారాష్ట్ర అండ్ తెలంగాణ. మహారాష్ట్రలోని డిస్టిక్కి, తెలంగాణలో ఉన్న జిల్లాకి మధ్య, ఈ మహారాష్ట్ర తెలంగాణ జిల్లాలకి మధ్య ఒక జల సరిహద్దుగా ఉన్నది ఏది అంటే ప్రాణహిత. ఈ ప్రాణహిత నది అనేది దేని వల్ల వస్తుంది అంటే ఒకటి వరద అండ్ రెండోది వచ్చేసి వైన్ గంగా. మరి వరద, వైన్ గంగా అనే నదులు ఎక్కడ ఆరిజినేట్ అయ్యాయి? మధ్యప్రదేశ్లో. సో ఇలా ఈ రివర్స్ని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి పెన్ గంగా. సో పెన్ గంగా, పూర్ణ, మంజీరా ఈ మూడు నదులు కూడా మనకి ఎక్కడ ఆరిజినేట్ అయ్యాయంటే మహారాష్ట్రలోని డిఫరెంట్ ప్రదేశాల్లో. సో మంజీరా, పూర్ణ, పెన్గంగా ఈ మూడు కూడా మనకి మహారాష్ట్రలో డిఫరెంట్ ప్లేసెస్లో మనకి ఆరిజినేట్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి శబరి, సీలేరు ఈ రెండు కూడా మనకి దేనికి సంబంధించింది అంటే ఒడిస్సా ప్రాంతానికి సంబంధించిందిగా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి పెంచ్ కాన్హా. పెంచ్ కాన్హా కూడా మనకి ఏ స్టేట్కి సంబంధించింది అంటే మహారాష్ట్ర. చాలా చిన్న చిన్న ఉపనదులు. మనకి పెంచ్ నేషనల్ పార్క్, కన్హా నేషనల్ పార్క్ ఉంటాయి. సో పెంచ్, కన్హా నేషనల్ పార్క్స్ కూడా దేనికి సంబంధించిందంటే ఈ నదుల దగ్గరలోని ప్రాంతాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రవర అండ్ పెదవాగు, మానేరు. ప్రవర, పెదవాగు, మానేరు ఇవన్నీ కూడా లోకల్లో ఉన్న చిన్న చిన్న పాయలు, చిన్న చిన్న ట్రిబ్యూటరీస్గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ మొత్తంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏది అంటే మంజీరా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ప్రాణహిత, నెక్స్ట్ వన్ ఇంద్రావతి, సో నెక్స్ట్ వచ్చేసి వరద, వైన్ గంగా. ఈ నదులు మనకి చాలా చాలా ఇంపార్టెంట్గా చెప్పచ్చు. అయితే శబరి, సీలేరు వచ్చేటప్పటికి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎక్కువగా మనకి వర్షాకాలంలో ఈ ఒడిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో వరదలు రావడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్గా శబరి, సీలేరు నదుల్ని మనం చెప్పచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి, గోదావరి యొక్క ఉపనదులు. అయితే వీటిలో ఇంపార్టెంట్గా చెప్పిన వరద, వైన్ గంగా, ఇంద్రావతి, ప్రాణహిత, పెన్గంగా ఈ నదుల ఇంపార్టెన్స్ ఎక్కడ ఆరిజినేట్ అయ్యాయి, గోదావరి నదితో ఎలా కలుస్తున్నాయి అనేది చూద్దాం. ఇప్పటి వరకు గోదావరి నది ఎలా ఆరిజినేట్ అయింది, ఏ ప్రదేశాల్లో ప్రవహిస్తుంది, దాని ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ ఏంటి అనేది చూసాం. ఈ ట్రిబ్యూటరీస్ యొక్క ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకు ముందుగా ఉన్నది మంజీరా నది. సో మంజీరా గురించి చూద్దాం. ద ఫస్ట్ వన్ వీ హ్యావ్ మంజీరా.
సో మంజీరా నది అనేది ఆరిజినేట్ అయింది ఎక్కడ అంటే మహారాష్ట్రలో. మహారాష్ట్రలో ఎక్కడ ఆరిజినేట్ అయిందంటే బాలాఘాట్ రేంజ్ లేదా బల్ఘాట్ రేంజ్ అని కూడా పిలవచ్చు. బల్ఘాట్ రేంజ్, తెలుగులో బాలాఘాట్ అని కూడా ఉంటుంది. ఈ పర్వతాల దగ్గర, ఇవి కూడా వెస్ట్రన్ ఘాట్లోనే ఉన్నాయి, ఈ పర్వతాల దగ్గర మంజీరా నది అనేది ఆరిజినేట్ అయింది. దాని తర్వాత కర్ణాటకలోకి బీదర్ అనే ప్రాంతం నుంచి ప్రవహిస్తుంది. కర్ణాటకలోని బీదర్ ప్రాంతం నుంచి ప్రవహించి తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. సో తెలంగాణలో మొట్టమొదటిగా మెదక్ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ నది ప్రవహించడం జరుగుతుంది. మెదక్ తర్వాత బాసరా, నిజామాబాద్ ఈ ఏరియాల గుండా వెళ్ళి గోదావరి నదితో మనకి మంజీరా అనేది కలవడం జరుగుతుంది. అయితే మంజీరా ఆరిజినేటెడ్ ఇన్ మహారాష్ట్ర. ఏ ప్రాంతం అంటే బాలాఘాట్ రేంజ్. దాని తర్వాత కర్ణాటక, ఇంపార్టెంట్ ప్రాంతం అంటే బీదర్. సో దాని తర్వాత తెలంగాణ, మెదక్, నిజామాబాద్, బాసరా ఈ ప్రాంతాల్లో ప్రవహిస్తుంది. అండ్ చివరగా మంజీరా గోదావరి నదితో కలవడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మంజీరా నది మీద మెయిన్ ప్రాజెక్ట్ ఏముంది అంటే నిజాం సాగర్ అనే ప్రాజెక్ట్ ఉంది. నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ ఆన్ మంజీరా రివర్. ఎస్పెషల్లీ ఏ విలేజెస్ అంటే అచ్చంపేట అండ్ బాంచపల్లి. సో బాంచపల్లి, అచ్చంపేట ఈ విలేజ్ల గుండా మనకి నిజాం సాగర్ అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇంత డెప్త్గా అవసరం లేదు, కానీ ఎక్కడైనా సరే విలేజెస్ అడగచ్చు కాబట్టి దెర్ ఇస్ అ ఛాన్స్. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఈ ఏరియా బాలాఘాట్ రేంజ్ అనేది మహారాష్ట్రలో ఎక్కడుందంటే అహ్మద్ నగర్ అనే ప్రాంతం దగ్గర ఉంది. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సింది అబౌట్ దట్ మంజీరా రివర్. సో మంజీరా తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకున్నది ఏది అంటే పెన్గంగా. సో పెన్గంగా చూద్దాం. పెన్గంగా అనేది మనకి ఇది కూడా సేమ్ అజంతా రేంజ్లోనే ఆరిజినేట్ అయింది మహారాష్ట్రలో. దాని తర్వాత మహారాష్ట్రలోని చాలా జిల్లాల గుండా ఇది ప్రవహిస్తూ అండ్ చివరికి నాందెండ్ అనే ఏరియాకు వస్తుంది. సో నాందెండ్ ఏరియాకు వచ్చేటప్పటికి ఈ రివర్కి ఇంకొక రివర్ కలుస్తుంది. సో దాని పేరే వరద. అంటే అర్థం ఏంటంటే పెన్గంగా అనేది దేనికి ఉపనది? గంగకే. కానీ పెన్గంగా ముఖ్యంగా మొదటిగా ఏ నదితో కలుస్తుంది అంటే వరద అనే గంగతో కలుస్తుంది. సో ఈ వరద గంగతో కలవడానికి ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది అంటే నాందెండ్ అనే డిస్ట్రిక్ట్కి రావడం జరుగుతుంది. సో నాందెండ్ని క్రాస్ చేసిన తర్వాత వాదా అనే ప్లేస్లో మహారాష్ట్రలో ఈ మనకి పెన్గంగా ఈ వరద రివర్తో మర్జ్ అవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ అబౌట్ దట్ పెన్గంగా. అయితే దీనికంటూ ఇంపార్టెంట్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి మహారాష్ట్రలో, అందుకని మనం ఇది చెప్పుకోవాలి. పెన్గంగా క్రియేట్ చేసే వాటర్ ఫాల్స్ పేరు వచ్చేసి మనకి సహస్రా వాటర్ ఫాల్స్. సో సహస్రా వాటర్ ఫాల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ దట్ మహారాష్ట్ర. మనకి చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి, మల్లెల తీర్థం అంటాం, లేకపోతే పాతాళ గంగా, జోగ్ వాటర్ ఫాల్స్, శివ సముద్రం వాటర్ ఫాల్స్, ఈ జలపాతాలు ఎలాగో సో అలాగే మనకి సహస్ర కుంద వాటర్ ఫాల్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర క్రియేటెడ్ బై పెన్గంగా రివర్. సో ఇది పెన్గంగ గురించి. మంజీరా చూసాం అండ్ పెన్గంగ చూసాం. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి వరద, వైన్గంగా. ఈ రెండింటిని గుర్తుపెట్టుకుంటే మనకి ప్రాణహితాన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. వరద, వైన్గంగా మధ్యప్రదేశ్లో ఆరిజినేట్ అయ్యాయి డిఫరెంట్ ప్లేసెస్లో. కానీ ఈ రెండు కూడా ఆరిజినేట్ అయింది ఏ మౌంటైన్స్ దగ్గర అంటే సాత్పురా అనే పర్వతాల దగ్గర. దే ఆర్ ఆరిజినేటెడ్ ఇన్ సాత్పురా మౌంటైన్స్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. దాని తర్వాత నెక్స్ట్ ఈ రెండు రివర్స్ కలిసి ప్రాణహితగా ఏర్పడతాయి. సో ప్రాణహిత అనేది మహారాష్ట్రకి తెలంగాణకి మధ్య వాటర్ బోర్డర్గా ఉంటుంది. మహారాష్ట్రలోని మనకి గడ్చోర్లీ అనే డిస్టిక్ ఒకటి, తెలంగాణలో ఆదిలాబాద్ అనే డిస్టిక్. గడ్చోర్లీ, ఆదిలాబాద్ అనే జిల్లాల మధ్య వాటర్ బోర్డర్ మనకి ప్రాణహిత క్రియేట్ చేస్తుంది. సో ప్రాణహిత నేరుగా తెలంగాణకు వచ్చి గోదావరి రివర్తో మనకి మర్జ్ అవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ అబౌట్ దట్ ప్రాణహిత. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే వైన్ గంగాని ఏమని కూడా పిలుస్తారు అంటే ద యారో ఆఫ్ వాటర్ అని పిలుస్తారు. వైన్ గంగా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద యారో ఆఫ్ వాటర్. అంటే మనం మెయిన్ ఇంపార్టెంట్ నదులు కంప్లీట్ చేసాం. దేనికి సంబంధించి? మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణతో ఇంటర్లింక్ అయి ఉన్నవి. ఒకటి వచ్చేసి మంజీరా, రెండోది వచ్చేసి వరద, వైన్ గంగా. ఆ రెండు కలిస్తే వచ్చేదే ప్రాణహిత. అండ్ ఇంకొకటి వచ్చేసి పెన్గంగా. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంద్రావతి అనే నది. సో ఇంద్రావతి ఈజ్ ఆరిజినేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే ఒడిస్సా. ఒడిస్సాలోని మనకి తుమాల్ రామాపూర్. సో తుమ్హాల్ రామాపూర్ అనే ప్రదేశంలో మనకి ఇది ఆరిజినేట్ అయింది. దాని తర్వాత ఛత్తీస్గఢ్లో బస్తార్ అనే ప్రాంతానికి రావడం జరుగుతుంది. సో బస్తార్ లైఫ్ లైన్ అని చెప్పేసి దేన్ని పిలుస్తారు అంటే ఇంద్రావతి రివర్ని పిలుస్తారు. సో బస్తార్ ప్రాంతం నుంచి నేరుగా ఇది మహారాష్ట్ర అండ్ ఛత్తీస్గఢ్ల మధ్య ఒక బోర్డర్ని క్రియేట్ చేస్తుంది. చివరిగా మనకి భద్రకాళి అనే ప్లేస్కి వచ్చి గోదావరి నదితో మర్జ్ అవడం జరుగుతుంది. అయితే మనకి ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఇంద్రావతి ఏ స్టేట్లో ఆరిజినేట్ అయిందంటే ఒడిస్సా.
మెయిన్గా ఏ స్టేట్లో ప్రవహిస్తుంది అంటే ఛత్తీస్గఢ్. లైఫ్ లైన్ ఆఫ్ బస్తార్ అని చెప్పేసి దేన్ని పిలుస్తారు అంటే మనకి ఇంద్రావతి నదిని పిలుస్తారు. ఏ స్టేట్స్కి బోర్డర్ని క్రియేట్ చేస్తుంది అంటే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్కి బోర్డర్ని క్రియేట్ చేస్తుంది. భద్రకాళి అనే నది దగ్గర మనకి ఇది మర్జ్ అవ్వడం జరుగుతుంది గోదావరితో. అయితే ఇందాక మనం పెన్గంగా ఒక జలపాతాన్ని క్రియేట్ చేయడం చూసాం. అలాగే ఇంద్రావతి కూడా ఒడిస్సా ప్రాంతంలో ఒక వాటర్ ఫాల్స్ని క్రియేట్ చేస్తుంది. దాని పేరు చిత్రకూట్ వాటర్ ఫాల్స్. చిత్రకూట్ జలపాతం అనేది ఒడిస్సాలో ఉంది. ఏ నది క్రియేట్ చేసిందంటే ఇంద్రావతి. ఇంద్రావతి నేషనల్ పార్క్ ఎక్కడుందంటే ఒడిస్సా. ఇంద్రావతి డ్యామ్ ఎక్కడుందంటే దట్ ఈస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ ఒడిస్సా అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో దట్ ఈస్ అబౌట్ దట్ మనకి ట్రిబ్యూటరీస్. సో ఒక్కసారి ట్రిబ్యూటరీస్ని క్విక్గా రివిజన్ చేద్దాం, మీకు ఒకసారి అర్థమవుతుంది. ఇంద్రావతి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఒడిస్సా. చిత్రకూట్ జలపాతం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాణహిత. ప్రాణహిత ఎందుకు వస్తుంది? వరద వైన్గంగా. వరద వైన్గంగా మధ్యప్రదేశ్లో ఎక్కడ పుట్టాయి? సత్పురా రేంజ్లో. సో దాని తర్వాత శబరి, సీలేరు దేనికి చెందినవి? ఒడిస్సా ఛత్తీస్గఢ్ ప్రాంతాలతో లింక్ ఉన్నవి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మంజీరా. మంజీరా ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి. అండ్ కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రతో సంబంధం ఉంది ఈ మంజీరా నదికి. సో దీస్ ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి. అయితే గోదావరి ఉనికి చూసాం, గోదావరి యొక్క అనదర్ నేమ్స్ చూసాం, గోదావరి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ చూసాం, గోదావరి ట్రిబ్యూటరీస్ కూడా చూసాం. అయితే లాస్ట్గా చూడాల్సింది గోదావరి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, మరి గోదావరి నది వల్ల ఏమి అడ్వాంటేజెస్ ఉన్నాయనేది మనం ఇక్కడ చూద్దాం. గోదావరి నది వల్ల అడ్వాంటేజ్ ఉందంటే లాట్ ఆఫ్ మినరల్స్ ఉన్నాయి. అక్కడ ఏదైతే బేసిన్ ఉందో ఆ రివర్ బేసిన్ దగ్గర మనకి లాట్ ఆఫ్ మినరల్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఒకటి మ్యాగ్నటైట్, అండ్ రెండోది వచ్చేసి మనకి ఎపిడోట్, అండ్ నెక్స్ట్ గ్రానైట్, నెక్స్ట్ కోల్, గ్రానైట్, మ్యాగ్నటైట్ ఇవన్నీ కూడా గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా లభించే ఖనిజాలని చెప్పొచ్చు. అలాగే గోదావరి నదీ పరివాహక ప్రాంతం, గోదావరి బేసిన్ దగ్గర మనకి ఎక్కువగా ఎక్కువగా కనిపించే మినరల్ ఏది అంటే న్యాచురల్ గ్యాస్ అంటాం. ఇండియాలోనే చాలా ఫేమస్ కేజీ బేసిన్ అంటాం. సో కేజీ నేచురల్ గ్యాస్ బేసిన్ అంటే కృష్ణా గోదావరి న్యాచురల్ గ్యాస్ బేసిన్ అంటాం. కృష్ణా గోదావరి న్యాచురల్ గ్యాస్ బేసిన్ని ఆనుకుని భారతదేశంలోనే వన్ ఆఫ్ ద ప్రైవేట్ దిగ్గజం అతిపెద్ద న్యాచురల్ గ్యాస్ బేసిన్ ఉంది. దట్ ఈస్ ధీరుభాయ్ అంబానీ గ్యాస్ బేసిన్, D6 బేసిన్ అంటాం. సో అది కూడా మనకి ఆంధ్రప్రదేశ్లోని గోదావరి కృష్ణా నది దగ్గరే ఉంది. అంటే గోదావరి రివర్ వల్ల అటు కోలు, గ్రానైట్, బొగ్గు లాంటి మినరల్స్ ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయి. అండ్ న్యాచురల్ గ్యాస్ కూడా ఉంటుంది. అండ్ దాన్ని పక్కన పెడితే గోదావరి నది దగ్గర మనకి ఆనుకొని ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఏంటి? ఒకటి వచ్చేసి నాగ్పూర్, అండ్ రెండోది వచ్చి ఔరంగాబాద్, మూడోది వచ్చి నాసిక్, నాలుగోది వచ్చి రాజమండ్రి, నాసిక్, ఔరంగాబాద్, నాగపూర్ ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ టౌన్స్, ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్స్ రిగార్డింగ్ టు దట్ నియర్ బై గోదావరి రివర్ అని చెప్పొచ్చు. అండ్ గోదావరి రివర్ మీద ఉన్న జాతీయ జలధారి NW4, ద నేషనల్ వాటర్వే 4 జాతీయ జలధారి, 4వ జాతీయ జలధారి అనేది మనకి గోదావరి రివర్ దగ్గర ఉన్నది. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో వీటిని పక్కన పెడితే మనకి ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే గోదావరి వల్ల వరదలు వస్తాయి. ఎక్కువగా వరదలు సంభవించే ప్రాంతం మహారాష్ట్రలోని మరాఠావాడ. సో మరాఠావాడ రీజియన్ ఏదైతే ఉందో సో దాంట్లో ఎక్కువగా మనకి ఈ వరదలు అనేవి గోదావరి వల్ల సంభవించడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ గోదావరి ట్రిబ్యూటరీస్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో నెక్స్ట్ వన్ కృష్ణా రివర్ చూద్దాం. కృష్ణా రివర్ ఆరిజినేటెడ్ ఇన్ మహారాష్ట్ర, మహాబలేశ్వర్. సో మనకి జోర్ విలేజ్లో, మహారాష్ట్రలోని జోర్ విలేజ్ గ్రామంలో మహాబలేశ్వర్ దగ్గర ఇట్ ఈస్ ఆరిజినేటెడ్ ఇన్ మహాబలేశ్వర్ ఏరియా. దాని తర్వాత మహారాష్ట్ర నుంచి కృష్ణా నది నేరుగా మనకి ఏ స్టేట్కి వస్తుంది అంటే కర్ణాటక స్టేట్కి. సో కర్ణాటక నుంచి నెక్స్ట్ వచ్చేసి మనకి తెలంగాణకి. సో తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి వెళ్తుంది. సో విజయవాడ, కృష్ణా డిస్ట్రిక్ట్స్ ఇలాంటి ప్లేసెస్లో ఇంపార్టెంట్గా మనకి కృష్ణా నది ప్రవహించడం జరుగుతుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ మీదుగా హంసల దీవి అనే ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి ఒక డెల్టాని క్రియేట్ చేసి అండ్ ఇట్ ఈస్ నేరుగా ఎంటర్స్ ఇన్ టు దట్ బే ఆఫ్ బెంగాల్. సో మనకి బంగాళాఖాతంలోకి కలవడం జరుగుతుంది. అంటే కృష్ణా రివర్ మెయిన్గా ప్రవహించే స్టేట్స్ ఏవి అంటే ఒకటి మహారాష్ట్ర, రెండోది వచ్చేసి కర్ణాటక, మూడు తెలంగాణ, అండ్ నాలుగోది వచ్చేసి ఆంధ్రప్రదేశ్. సో 4 స్టేట్స్లో మనకి కృష్ణా రివర్ అనేది ఉందని గుర్తుపెట్టుకోవాలి. అలాగే పెనిన్సులార్ ఇండియా, ద్వీపకల్ప నదుల్లో గోదావరి అతి పొడవైన నది. లాంగెస్ట్ రివర్ ఇన్ సౌత్ ఇండియా గోదావరి అయితే సెకండ్ లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియాగా మనం లాంగెస్ట్ రివర్ ఇన్ సౌత్ ఇండియాగా మనం కృష్ణా రివర్ని చెప్పొచ్చు. సో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ కృష్ణా రివర్ దాదాపుగా 1290 కిలోమీటర్లు, అంటే అప్రాక్సిమేట్లీ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 1300 కిలోమీటర్స్ దాకా ఇది డిస్టెన్స్ని కలిగి ఉంటుంది. దాదాపుగా మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు ఇది 1300 కిలోమీటర్స్ల డిస్టెన్స్తో ప్రవహించడం జరుగుతుంది.
అయితే కృష్ణా రివర్కి సంబంధించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇక్కడ కర్ణాటకకు వచ్చేటప్పటికి ఇంపార్టెంట్గా ఉన్నది ఆల్మట్టి డ్యామ్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణకి సంబంధించి నాగార్జున సాగర్ డ్యామ్ అని, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి శ్రీశైలం డ్యామ్ అని. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నది శ్రీశైలం డ్యామ్, తెలంగాణలో ఉన్నది నాగార్జున సాగర్, అండ్ కర్ణాటకలో ఉన్నది ఆల్మట్టి డ్యామ్. సో ఈ మూడింటిని కూడా కృష్ణా నదికి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ కృష్ణాకి సంబంధించిన ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ ఏంటి? సో కృష్ణాకి సంబంధించి ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ వచ్చేసి కొలాంబ్ అని చెప్పి, యార్లా, భీమా, ధోని అండ్ మూసి, మల్లప్రభ, ఘట్టప్రభ, కొయినా, మున్నేరు, పాలేరు అండ్ యాజ్ వెల్ యాజ్ కొండవీటి వాగు, తుంగభద్ర. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ కృష్ణా రివర్. అయితే చాలా ఇంపార్టెంట్గా చెప్పుకునేది ఏది అంటే మనకి మూసి అనేది చాలా ప్రధానమైన ఉపనదిగా చెప్పొచ్చు కృష్ణా రివర్కి. అంటే మనకి మంజీరా గోదావరికి ఎలాగో మూసి కృష్ణాకి అంత ఇంపార్టెంట్ ఉపనది. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ ఉపనదిగా మనం దేన్ని చెప్తామంటే తుంగభద్ర. సో తుంగభద్ర ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ టు ద కృష్ణా రివర్. సో ఈ రెండు రివర్స్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ రివర్గా చెప్పుకునేది కొయినా రివర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. దాని తర్వాత ఘట్టప్రభ, మల్లప్రభ. సో భీమా నెక్స్ట్ వచ్చేసి మూసి, నెక్స్ట్ కొయినా, నెక్స్ట్ ఘట్టప్రభ, మల్లప్రభ, తుంగభద్ర అనేవి చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనకి తెలుసు మూసి అనేది ఆరిజినేట్ అయింది ఎక్కడ అంటే తెలంగాణలో. సో తెలంగాణలోని మూసి అనేది ఆరిజినేట్ అయ్యి అంటే పుట్టి అండ్ కృష్ణా రివర్తో కలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి భీమా. సో మనకి భీమా అనే నది పుట్టింది ఎక్కడంటే మహారాష్ట్రలో. సో మహారాష్ట్రలో ఆరిజినేట్ అయ్యి తెలంగాణలో మనకి కృష్ణా రివర్తో కలవడం జరుగుతుంది. సో దాని తర్వాత కొయినా కూడా మనకి ఆరిజినేట్ అయింది ఎక్కడ అంటే మహారాష్ట్రలోనే. ఇట్ ఈజ్ ఆల్సో ఆరిజినేటెడ్ ఇన్ కర్ణాటక ఏరియా. కొయినా కూడా మనకి కర్ణాటక ఏరియాలోనే ఆరిజినేట్ అయింది. సో దాని తర్వాత ఘట్టప్రభ, మల్లప్రభ ఈ రెండు కూడా కర్ణాటకలోనే ఆరిజినేట్ అయ్యి కర్ణాటకలోనే కృష్ణా రివర్తో కలుస్తాయి. దాని తర్వాత తుంగభద్ర కర్ణాటకకి ఆంధ్రప్రదేశ్కి చాలా ఇంపార్టెంట్ రివర్గా మనం తుంగభద్ర నదిని చెప్పచ్చు. అంటే ఎస్పెషల్లీ కర్నూలు ప్రాంతంకి, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు ప్రాంతంలో తుంగభద్ర ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఫేమస్ రివర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. తుంగభద్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్కి ఇంపార్టెంట్, ఘట్టప్రభ, మల్లప్రభ, కొయినా కర్ణాటకకి ఇంపార్టెంట్, మంజీరా తెలంగాణలో ఆరిజినేట్ అయింది, భీమా మహారాష్ట్రలో ఆరిజినేట్ అయింది. ఇవన్నీ కూడా కృష్ణకి ప్రధానమైన ఉపనదులుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే వీటిలో మనకి ఈ నదుల యొక్క ఇంపార్టెన్స్ అనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి తుంగభద్ర అనేది మనకి ఎక్కడ ఆరిజినేట్ అయింది అంటే కర్ణాటకలో. సో తుంగభద్ర ఆరిజినేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే కర్ణాటకగా గుర్తుపెట్టుకోండి. రెండు నదుల కలయిక వల్ల ఈ తుంగభద్ర నది అనేది ఏర్పడింది. ఒకటి తుంగ, రెండోది వచ్చేసి భద్ర. సో తుంగ, భద్ర అనే నదులు రెండు కూడా మనకి కర్ణాటకలో కలవడం వల్ల అక్కడి నుంచి ఏర్పడింది ఈ తుంగభద్ర నది. దాని యొక్క ఓల్డెస్ట్ నేమ్ వచ్చేసి పంప. తుంగభద్ర నదిని ఇది వరకు పంపా నది కూడా అని చెప్పి పిలిచేవాళ్ళు. సో దాని తర్వాత కర్ణాటకలోని బెల్గాం, రాయచూర్ ఇలాంటి డిస్ట్రిక్ట్స్ అన్నిటిని దాటుకొని అండ్ చివరికి మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా ఆంధ్రప్రదేశ్లోకి ఇది ఎంటర్ అవుతుంది. సో ఆంధ్రప్రదేశ్లోని ఇది ప్రవహించే ముఖ్యమైన ప్రదేశం ఏది అంటే కర్నూలులోని మనకి సంగమేశ్వర అనే ప్రదేశం దగ్గర ఇది వచ్చి కృష్ణా రివర్తో మర్జ్ అవడం జరుగుతుంది. అండ్ కర్నూలులో చాలా ఫేమస్ టెంపుల్గా సంగమేశ్వర టెంపుల్ని కూడా చెప్పచ్చు. సంగమేశ్వర ఆలయం అనేది కర్నూలులో ఉంది. కర్నూలులో ప్రవహించే నదుల్లో ఇంపార్టెంట్గా తుంగభద్ర అనేది చాలా ముఖ్యమైన ఉపనది. అండ్ తుంగభద్ర కృష్ణా నదితో కలిసేది ఎక్కడ అంటే మనకి ముఖ్యంగా సంగమేశ్వర అనే ప్రాంతంలో. ఇది తుంగభద్ర నది గురించి. అయితే తుంగభద్ర ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్. కర్ణాటకలో ఆరిజినేట్ అయ్యింది, తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చి గోదావరితో మర్జ్ అవుతుంది. అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. సో తుంగభద్ర తర్వాత నెక్స్ట్ ఉన్నది మనకి మల్లప్రభ, ఘట్టప్రభ రెండు కూడా కర్ణాటకలో డిఫరెంట్ ప్లేసెస్లో ఆరిజినేట్ అయ్యి డిఫరెంట్ ప్లేసెస్లో కృష్ణా రివర్తో కలుస్తాయి. సో మల్లప్రభ వచ్చేటప్పటికి మనకి ఎక్కడంటే కనకుంబి అనే ప్రదేశంలో ఆరిజినేట్ అయింది. కర్ణాటకలోని బెల్గాం ఏరియాలో కనకుంబి అనే ప్రదేశం దగ్గర ఇది ఆరిజినేట్ అయింది వెస్టర్న్ ఘాట్స్లో. దాని తర్వాత కర్ణాటకలోని డిఫరెంట్ ప్లేసెస్ని ప్రవహిస్తూ అండ్ లాస్ట్కి బగల్కోట్ అనే ప్రాంతానికి వచ్చి కృష్ణా రివర్తో మర్జ్ అవడం జరుగుతుంది. అంటే కర్ణాటకలో బెల్గాంలో పుట్టి అండ్ బగల్కోట్లో కృష్ణా రివర్తో మర్జ్ అయ్యే రివర్ ఏది అంటే దట్ ఈస్ మల్లప్రభ.
మల్లప్రభ క్రియేట్ చేసే ఒక ఫేమస్ సాగర్ మనకి కర్ణాటకలో ఏది అంటే రేణుకా సాగర్, ఫేమస్ రిజర్వేర్ అని చెప్తాం. రేణుకా సాగర్ అనేది కర్ణాటకలో ఉంది. రేణుకా సాగర్ని క్రియేట్ చేసే నది ఏది అంటే దట్ ఈస్ అ మల్లప్రభ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నది దగ్గరలోనే మనకి కర్ణాటకలోని చాలా ఫేమస్ టెంపుల్స్ అయిన ఐహోల్ పట్టాడకల్ అనే టెంపుల్ ఉంది. ఐహోల్ పట్టాడకల్ టెంపుల్ లేదా గ్రూప్ ఆఫ్ పట్టాడకల్ టెంపుల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి అంటే కర్ణాటకలో. ఏ నది దగ్గర ఉన్నాయంటే మల్లప్రభ నది దగ్గర. మల్లప్రభ దేనికి ఉపనది అంటే కృష్ణా నదికి ఉపనది. అలాగే దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది. ప్రపంచ వారసత్వపు ప్రదేశంగా యునెస్కో రికగ్నైజ్ చేసిన ప్రదేశాల్లో కర్ణాటకలోని ఐహోల్ పట్టాడకల్ అనే ప్రాంతం కూడా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ మల్లప్రభ. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఘట్టప్రభ. ఘట్టప్రభ కూడా కర్ణాటకలోనే ఆరిజినేట్ అయింది. దాని తర్వాత కర్ణాటకలోని వివిధ ప్రదేశాల గుండా ప్రవహిస్తూ చివరికి ఆల్మట్టి అనే ప్రదేశం దగ్గర మనకి కృష్ణా రివర్తో మర్జ్ అవడం జరుగుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ కర్ణాటకలో ఇది ఒక ఇంపార్టెంట్ వాటర్ ఫాల్స్ని క్రియేట్ చేస్తుంది. ఆ జలపాతం పేరు గోకాక్ జలపాతం. గోకాక్ జలపాతం అనేది క్రియేట్ చేసేది ఘట్టప్రభ. ఘట్టప్రభ ఆల్మట్టి అనే ఏరియా దగ్గర మనకి ఈ కృష్ణా రివర్తో మర్జ్ అవడం జరుగుతుంది. ఇది ఆరిజినేట్ అయింది కర్ణాటకలో. మల్లప్రభ అండ్ ఘట్టప్రభ, తుంగభద్ర ఈ మూడు కూడా కృష్ణకి ప్రధానమైన ఉపనదులు కర్ణాటకలోనే ఆరిజినేట్ అయ్యాయి. నెక్స్ట్ వన్ భీమా. భీమా ఈజ్ ఆరిజినేటెడ్ ఇన్ మహారాష్ట్ర. భీమా నది మహారాష్ట్రలో ఆరిజినేట్ అయింది. ఎక్కడ అంటే మనకి భీమ్ శంకర్ హిల్స్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర. భీమ్ శంకర్ హిల్స్ అనే ప్రాంతంలో అనే కొండల్లో మనకి పుట్టి ఆఫ్టర్ దట్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు కర్ణాటక తర్వాత తెలంగాణకు వచ్చి తెలంగాణలోని ఒక సెర్టైన్ పాయింట్లో మనకి కృష్ణా నదితో మర్జ్ అవడం మనం చూస్తాం. సో దట్ దిస్ అబౌట్ భీమా. భీమా పుట్టింది ఎక్కడంటే మహారాష్ట్రలో అండ్ మర్జ్ అయ్యేది ఎక్కడ అంటే తెలంగాణలో. అండ్ భీమా అనేది కృష్ణా నదుల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఉపనదిగా చెప్పొచ్చు, కృష్ణ యొక్క ఉపనదుల్లో. నెక్స్ట్ వన్ కోయినా మూసీ. కోయినా ఈజ్ ఆరిజినేటెడ్ ఇన్ మహారాష్ట్ర. సో కోయినా ఆరిజినేటెడ్ ఇన్ మహారాష్ట్ర. సారీ ఇందాక కర్ణాటక అని చెప్పుకున్నట్టున్నాం కదా. మల్లప్రభ ఘట్టప్రభ ఈజ్ ఇన్ కర్ణాటక, కోయినా ఈజ్ ఇన్ మహారాష్ట్ర. సో మనకి మహారాష్ట్రలో ఆరిజినేట్ అయిన తర్వాత నెక్స్ట్ కరదా అనే ప్రాంతానికి వచ్చి ఇక్కడ మనకి కృష్ణా రివర్తో మర్జ్ అవడం జరుగుతుంది. అయితే మహారాష్ట్రలో ఇది ఒక ఫేమస్ లేక్ని క్రియేట్ చేస్తుంది. దాని పేరు శివసాగర్ లేక్. ఇందాకలో మనం రేణుకా సాగర్ చూసాం, అలాగే శివసాగర్ లేక్. శివసాగర్ లేక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర, క్రియేటెడ్ బై కోయినా. కోయినా ఈజ్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణా రివర్. సో దాని తర్వాత చూసుకుంటే మూసీ, కృష్ణా నదికి అత్యంత ఇంపార్టెంట్ అయిన నది. సో మూసీ పుట్టింది ఎక్కడంటే మనకి అనంతగిరి హిల్స్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ వికారాబాద్. వికారాబాద్ రీజియన్లోని అనంతగిరి కొండల్లో మనకి మూసీ రివర్ అనేది ఆరిజినేట్ అయింది. సో దాని తర్వాత ఇది మనకి డిఫరెంట్ ప్లేసెస్లో ప్రవహిస్తూ అండ్ చివరికి మనకి కృష్ణా రివర్తో మర్జ్ అవడం మనం చూస్తాం. అలాగే 1920లో ఒస్మాన్ సాగర్ అనే దాన్ని మనకి మూసీ మీద కన్స్ట్రక్ట్ చేయడం చూసాం. సో ఒస్మాన్ సాగర్ అనే దాన్ని ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు అంటే 1920లో. అండ్ యాజ్ వెల్ యాజ్ దేని మీద కన్స్ట్రక్ట్ చేశారు అంటే ఏ ఇయర్లో కన్స్ట్రక్ట్ చేశారు అంటే 1920. అండ్ ఏ నది మీద కన్స్ట్రక్ట్ చేశారు అంటే దట్ ఈస్ అ మూసీ. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ మూసీ అండ్ యాజ్ వెల్ యాజ్ అ కోయినా. ఒక్కసారి మళ్ళీ ఇంపార్టెంట్ నదుల్ని ఒకసారి రివైజ్ చేద్దాం. కృష్ణా నది ఆరిజినేట్ అయింది మనకి ఎక్కడ అంటే మహారాష్ట్రలో. దాని తర్వాత ఇట్ ఈస్ ఎంటర్స్ ఇన్ టు దట్ కర్ణాటక తర్వాత తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్, ఫైనల్లీ బే ఆఫ్ బెంగాల్. రెండవ అతి ప్రధానమైన ఇంపార్టెంట్ రివర్గా కృష్ణా నది అని చెప్పొచ్చు. కృష్ణా నది యొక్క ఉపనదుల్లో మెయిన్ నదిగా ఏం చెప్తాం భీమా ఆరిజినేటెడ్ ఇన్ మహారాష్ట్ర. దాని తర్వాత మూసీ ఈజ్ ఆరిజినేటెడ్ ఇన్ తెలంగాణ. ఒస్మాన్ సాగర్ అనేది దీని మీద కన్స్ట్రక్ట్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి కోయినా. సో కోయినా ఈజ్ ఆరిజినేటెడ్ ఇన్ మహారాష్ట్ర అండ్ ఇట్ క్రియేటెడ్ విచ్ లేక్ అంటే శివసాగర్ లేక్. సో మనకి శివసాగర్ లేక్ అనేది క్రియేట్ చేసేది కోయినా రివర్. సో నెక్స్ట్ వచ్చేసి ఘట్టప్రభ, మల్లప్రభ ఈ రెండు కూడా కృష్ణకి చాలా ఇంపార్టెంట్ ఉపనదులు అండ్ ఆరిజినేటెడ్ అండ్ మర్జెడ్ విత్ కృష్ణా రివర్ ఇన్ విచ్ స్టేట్ అంటే కర్ణాటక. అండ్ లాస్ట్కి తుంగభద్ర కర్ణాటకలోని ఆరిజినేట్ అయింది. కర్నూలు ప్రాంతంలో మనకి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా రివర్తో మర్జ్ అవుతుంది. సంగమేశ్వర టెంపుల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కృష్ణ నదికి సంబంధించి రెండు ఇంపార్టెంట్ టెంపుల్స్ చెప్పుకున్నాం. సంగమేశ్వర టెంపుల్ కర్నూలులో ఉంది అండ్ ఐహోల్ పట్టాడకల్ టెంపుల్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక ఏరియా. సో ఇవి కృష్ణా నది, దాని యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ దాని యొక్క ట్రిబ్యూటరీస్, ఆ ట్రిబ్యూటరీస్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో గోదావరి, కృష్ణా తర్వాత నెక్స్ట్ అతి ఇంపార్టెంట్ అయిన నది కావేరి. సో కావేరి ఎక్కడ ఆరిజినేట్ అయింది, దాని యొక్క ఇంపార్టెన్స్ చూద్దాం.